అందరికీ నమస్కారం. తేజ ఆర్ట్స్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి స్పెషల్గా మీకు ఈరోజు కాయిన్స్ తోటి ఎలా శివుణ్ణి షేప్ చేయాలని అనేది మీకు చూపించబోతున్నాను. చూసేయండి. ఓకేనండి, ఇందాక మీకు చెప్పినట్టుగానే కాయిన్స్ తోటి ఎలా శివుని షేప్ చేయాలి అనేది చూద్దాము. ముందుగా ఒక బట్ట పరుచుకొని ఆ బట్ట మీద శివుని షేప్ వచ్చేటట్టు, శివుని లింగాకారం ఎలా ఉంటుందో అలాగా వచ్చేటట్టు ఒక చాక్ పీస్ తోటి బొమ్మ అనేది గీసుకోవాలి అండి. ఇక చూపిస్తున్నాను కదండి, అలా గీసుకోండి. నేను బొమ్మ గీసుకునేది అయిపోయిందండి. ఇప్పుడు మీకు కాయిన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఈ 10 పైసా కాయిన్స్ మీరు 1 పైసా కానీ, 1 రూపీ కానీ, 2 రూపీస్ కానీ, 5 రూపీస్ కాయిన్స్ తోటి కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అనుకున్నట్టు విధంగానే లైన్ బై లైన్ అరేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఒక క్రమ పద్ధతిలో చేసుకున్నట్టయితే మనకి ఈజీగా అవుతుంది. ఎలా పడితే అలా కాదు. ఫస్ట్ మనము ఒక బట్ట మీద బొమ్మ గీసుకున్నాక దాని మీద పైసలన్నీ ఫ్లాట్గా చేసుకోవాలి అండి. చేసుకుంటే మీకు తొందరగా ఏ షేప్ చేసుకోవడానికి అనేది వస్తుంది, అరేంజ్ చేయడానికి అనేది వస్తుంది. అరేంజ్ చేయడం ఎలానో చూడండి.
చూసారు కదండి, కాయిన్స్ తోటి ఎలా శివలింగం చేయాలి అనేది చూసారు కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.